హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. వచ్చే 3 నెలల్లో ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రయోగంతో దేశ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. స్కైరూట్ సంస్థలో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్థాపకులుగా ఉన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ తన తొలి పూర్తి స్థాయి శాటిలైట్ మిషన్ను 2026 జనవరి నాటికి అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనితో టెస్టింగ్ దశ నుండి వాణిజ్య కార్యక్రమాల దిశగా పెద్ద అడుగు వేయనుంది. చిన్న ఉపగ్రహాలను చెల్లింపు ఆధారంగా కక్షలోకి పంపేందుకు సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 2022 నవంబర్లో స్కైరూట్ విక్రమ్ ఎస్ఏ అనే ఉపకక్ష రాకెట్ను ప్రయోగించి భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంగా చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా ముందుకు సాగుతున్న స్కైరూట్ ఏరోస్పేస్ భారత అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి సిద్ధమవుతోంది. సింగపూర్కు చెందిన తెమాసెక్, జిఐసి వంటి పెట్టుబడిదారుల మద్దతుతో స్కైరూట్ ఇప్పటివరకు దాదాపు 580 కోట్ల రుణాలు సమీకరించింది. ఒక రాకెట్ నిర్మించేందుకు 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. దీని ఖర్చు సుమారు $2 నుంచి $3 మిలియన్. ఒక్కో ప్రయోగం ద్వారా సుమారు $5 మిలియన్ ఆదాయం పొందవచ్చన్నారు స్కైరూట్ సీఈఓ పవన్ చంద్ర. ఈ సంస్థ 2026లో ప్రతి 3 నెలలకు ఒక ప్రయోగం, 2026 నుండి ప్రతి నెల ప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.